కాకినాడ నగరంలో ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. స్మార్ట్ సిటీ కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన మెప్మా రిసోర్స్ పర్సన్ సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్స్ తమ రోజువారీ విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు నగరంలో ఇల్లు పట్టాలకు సంబంధించిన సమస్యలను శాసనసభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై స్పందించిన కొండబాబు గతంలో ఇళ్ల పట్టాలు పొందిన వారిని మినహాయించి ఇంకా అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అర్హులైన వారికి కాకినాడ నగర పరిధిలోనే స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, కాకినాడ నగరాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పారదర్శకంగా వేగవంతంగా ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రక్రియను అమలు చేస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ శాసనసభ్యులు ఇచ్చిన మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేసి నగర అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో టిపిఆర్ఓ శైలజ, నగర కార్యక్రమాల నిర్వహణాధికారి వెంకట్రాజు, రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మన కాకినాడ సిటీకి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మరి ఇది ఒక ముఖ్యమైన సమావేశం. ఇప్పుడే మాట్లాడాలి. మీరు మాట్లాడే ముందు మీ విషయాలు చెప్పండి. విజయ్ గారు మాట్లాడారు, సునీత గారు మాట్లాడారు, నాగమణి గారు మాట్లాడారు. ప్రతి రోజున మీరు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు అంటే ఈరోజు మా అందరికీ పని ఒత్తిడి ఎక్కువవుతుందండి. సెలవు కూడా ఉంటుందన్న విషయం చెప్పడం జరిగింది. అదే సేమ్ టైం ఇప్పుడే రెండు విషయాలు ఇంకా చెప్పాను. జీతాలు 8,000 రూపాయలు సరిపోవట్లేదు పెంచమని అడిగారు. ఆ విధంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నోట్ చేస్తున్నాం, రికార్డ్ చేస్తున్నాను. నాతో పాటు రికార్డు కూడా మేము రికార్డ్ చేస్తాను మాట్లాడకూడదు. ఎందుకంటే లేకపోతే ప్రభుత్వానికి ఇవ్వాలి. కూడా మీ విషయాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. అదే గతంలో పూర్తి చేసుకున్నాం. మనం ఏదైతే 99లో నేను శాసనసభ్యుని కమిషనర్ గారు, 99లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చింది. అప్పుడు శాసనసభ్యుడు నేను. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మగవాళ్ళు పనిచేసుకుంటున్నారు, ఆడవాళ్ళందరూ కూడా వంటికి పరిమితం అయిపోతున్నారు. వాళ్ళ జీవితంలో కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని కూడా చాలా మంది వంటికి పైకి చదువుకునే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ టాలెంట్ ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి, కానీ వాళ్ళు వంటికి పరిమితం ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా గ్రూపులు ఏర్పాటు చేసి పొదుపు చేసుకుని పొదుపు ద్వారా వాళ్ళకి ఎంతో గౌరవిస్తే వాళ్ళు ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుని ఏదో చేసుకున్నా పైకి వస్తారని ఆలోచన మొట్టమొదటిగా ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు. 7:30 గంటలు రివ్యూ మీటింగ్ పెట్టారు. 6 o'clock స్టార్ట్ అయ్యి 12:30 అంటే 12 గంటల మేర అంటే మసలు డేట్ వరకు కూడా ఈచ్ ఐటమ్ పైన రివ్యూ చేసి అంత కృషి చేసినప్పుడు మనం చిన్న విషయంలో మరి మనం సపోర్ట్ చేసి మన కాకినాడ సిటీకి ఒక ఉన్నతమైన ప్లేస్ తీసుకురావస్తుందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన కోసం పనిచేసే వ్యక్తి, మన కోసం పనిచేసే శాసనసభ్యులు మనకు ఉన్నప్పుడు మనం ఇంతవరకు మీకు ఏం కావాలని అడిగారు, అంతవరకు అడగలేదు కదా. మీటింగ్ పడతాం, మాట్లాడేయడం తప్పించి కనీసం ఎవరికి ఏం కావాలి, మీ సమస్యలు ఏమున్నాయని తెలుసుకునేవారు లేరు. బట్ మీరు స్వయంగా మీతో మాట్లాడతాం, మీ సమస్యలన్నీ విన్నాక వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కాబట్టి మీరందరూ కూడా అన్నిగా విషయాలను కూడా ముందు